ఫ్రెండ్స్, ఒకరోజు ఈవినింగ్ అయితే చికెన్ తెచ్చుకున్నామన్నమాట. సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. నేను చేసే ప్రాసెస్లో అండి. ఏం లేదండి, ఒక హాఫ్ కేజీ చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకుని అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత దానిలో కొంచెం పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే దాన్ని చికెన్లో ఉండే తడంతా పోయి పొడి పొడిగా తయారవుతుందన్నమాట. అంతేనండి, సింపుల్గా చికెన్ ఫ్రై ఇలా చేసుకొని చూడండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.